ఏంట్రా అలా ఉన్నావు? తిన్నావా? ఏమన్నా మాట్లాడరా? ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? చూసారా, ఒక బ్రేకింగ్ న్యూస్. ఒక అమ్మాయి తను తానే మాట్లాడుకుంటుంది. పిచ్చిదైపోయిందేమో. అందుకే ఇలాంటి లోన్లీనెస్ వాళ్ళకి ఒక అమేజింగ్ యాప్ ఉంది, అదే ఫ్రెండ్ యాప్. ఇది సింపుల్ గా మనకి ఆడియో వీడియో కాల్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ పరిచయం చేస్తుంది. అంతేకాదు మనం మాట్లాడే ప్రతి నిమిషానికి గిఫ్ట్స్ వస్తాయి. ఫిమెల్స్ కి అయితే అవి రియల్ మనీ లా కూడా కన్వర్ట్ అవుతాయి. అంతేకాదు ఇందులో గేమ్స్ కూడా ఉంటాయి, లూడో, క్యారమ్స్ లాంటివి. సో బోర్డమ్ కి ఫుల్ స్టాప్. ఇలా ఒంటరిగా ఆపేయండి. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏంది కందిపప్పు నిన్నటికి వాళ్ళకి ఇంత తేడా వచ్చేసింది? అమ్ముడైపోతుంటే సామాన్లు తగ్గుతాయి పేరగో, ఇది కూడా తెలీదా? సామాన్లు తగ్గుతున్నాయి నాయన, కానీ గల్లా పెట్టి నిండా. హే బర్త్డే బాయ్, వచ్చేస్తున్నా. రే ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న వచ్చేదాకా కాసేపు కూర్చో. అమ్మా, ఇంజనీర్లు ఇప్పుడు ఒకే చోట ఉంచడానికి ట్రై చేయకండి, దేశానికి అంత మంచిది కాదు. వస్తాను, నువ్వు కూర్చో. నేనెవరో తెలుసా? ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మాయిని. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాలా? ఏ ప్రిన్సిపల్ కూతురికి పెళ్ళిళ్ళు అవ్వా, మొగులు రారా, పిల్లలు పుట్టరా, వాళ్ళకి డైపర్లు మార్చరా? అవన్నీ ఎందుకులే కానీ ఐ లవ్ యూ చెప్పేసి. చెప్పను. సరే చెప్పకు, ఈసారికి నేనే నీకు చెప్పేస్తాను ఐ లవ్ యూ. రాసి పెట్టుకో, నువ్వు కూడా చెప్పేస్తావు. ఎవడ్రా నువ్వు? నా ముందే నా చెల్లికి ప్రపోజ్ చేసావు? అబ్బా కోపమే, మనలో మనకి ఇవన్నీ ఎందుకు చెప్పు, ఇప్పుడు కాకపోతే తర్వాతైనా. బాబా మాత్రం అవసరంలో. రేయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. వీళ్ళని చూసుకునే కదరా ఒక్కొక్కళ్ళకి 10,000 చాలా తోట కొట్టేస్తాను రా కూడా. రే ఈ చెల్లి వెళ్ళిపోయింది కదా, ఇంకేం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళరా. నీకు మాత్రం పగులుతుందిరా. రే స్వామి, అదరగొట్టావురా. ఇలాంటి నా కొడుకులకి నువ్వే కరెక్ట్. ఈ రోజు నుంచి నువ్వు మావాడిరా. థ్యాంక్స్ అన్నా. పదా కుమ్మేద్దాం. ఆడు మనం తగిలెట్టేస్తే సూపర్ అంటాడు. జరగండి జరగండి. ఏమైందిరా మొహం బారు కప్పల్లో పెట్టారు? ఒరే నువ్వే కదరా ఏ అమ్మాయికి ప్రపోజ్ చేయొద్దని రూల్స్ పెట్టింది. అలాంటి నువ్వు ప్రిన్సిపల్ కూతురికి ప్రపోజ్ చేస్తావా? అదా నేనేం చెప్పాను, బీటెక్ లైఫ్ చాలా ఎగ్జైటింగ్ ఉండాలి, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా గుర్తుండిపోవాలని చెప్పానా లేదా? దానికి ఎంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుందో మీరే చెప్పండి. నేను కాలేజీకి వస్తే లైన్ వేసుకోవడానికి నా అప్సరా ఉంది, గొడవ పెట్టుకోవడానికి అలా అన్నయ్య ఉన్నాడు, ఏమన్నా అయితే చూసుకోవడానికి మీరున్నారు. సిల్లీ ఫెలోస్. ఈడేంట్రా ఇలా ఉన్నాడు? అంతా నీ వల్లే కదరా నీ అబ్బా. తిన్న కాలేజ్కి వెళ్తుంటే ఆప్ మరి లిఫ్ట్ ఇచ్చావు. ఏదో సూక్తి చెప్పావురా. మంచి చేస్తే మంచి. నీ బోడిరా, నీ బోడి. ఇప్పుడు చూడు సీనియర్స్ చేతిలో చావాలి. ఒరే ప్రతి చేదు అనుభవం మంచి కోసం. పదా ఆ బ్యాగ్ తీసుకో. ఏంటి అప్సరా మన బ్రాంచేనా? ఇంకా ఈజీగా పడేయచ్చు. నాకు ఓకే, డబ్బులు ఓకే. ఏంటి నువ్వు నన్ను వెతుక్కుంటూ నా క్లాస్కి వచ్చేసా? నీ క్లాస్ ఏంటి? ఇదేమన్నా బాబుగడు కాలేజా? మీ నాన్న జస్ట్ ప్రిన్సిపల్ అంతే. నా క్లాసు ఇదే. ఏంటి నువ్వు ఫస్ట్ ఇయరా? మరి ఫస్ట్ ఇయర్ అయి ఉండి మా అన్నయ్య ముందు నాకే ప్రపోజ్ చేస్తావా? అసలు ఏ ఊర్రా నీది? పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన సామెత అన్నావా? లేదు. ఆ సామెత పుట్టిన ఊరి నుంచే వచ్చాం. చూడు
ఇప్పుడు వరకు మా అన్నయ్యకి భయపడి నాకు ప్రపోజ్ కాదు కదా నా వెనకాల పడ్డాను కూడా భయపడ్డాడు. అలాంటిది మా అన్నయ్య ముందు నాకే ప్రపోజ్ చేసావు. నీ మంచి కోసం చెప్తున్నా, నా నుంచి దూరంగా ఉండు. ఉండకపోతే మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, అస్సలు మంచోడు కాదు. కానీ నువ్వలా కాదుగా. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నన్ను కొట్టకుండా మీ అన్నయ్యని ఆపావు. పర్లేదు, కొంచెం బలుపున్నా మంచిదానివే. ఓయ్, ఫస్ట్ డే ఎందుకు గొడవలని ఆపాను, ఈసారి అది కూడా ఆపను. సరే ఆపకో. నీకు చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం. నీకేమైనా అయితే నాకు సంబంధం లేదు. సర్లే, అవన్నీ వదిలేసే. ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. ఇప్పటి వరకు నీ వెనకాల ఎవరో పడలేదు కదా. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కదా, నిజం చెప్పు. చిచి, అదేం లేదు. మా అన్నయ్య నిన్నేమంటాడని భయం వేస్తుంది అంతే. కాపాడ్డానికి నువ్వు ఉన్నావు కదా, ఏం కాదులే. ఏంట్రా పోన్లే అని మంచి చెప్తే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఇంకోసారి నా వెనకాల పడితే నేనే మా అన్నయ్యతో చెప్పి మరి కొట్టిస్తా. ఆ కొడితే కొట్టించేసుకుంటారు మరి. ఏం చేస్తావు? దొరకకుండా పరిగెడతా. మా ఊర్లో కుక్కలకే రన్నింగ్ ప్రాక్టీస్ ఇచ్చిందా మనం తెలుసా? నువ్వు ఇలా వినవ్రా, ఒకే క్లాస్ కదా, ముందు ముందు నేనేంటో నీకు తెలుస్తుంది. ఏంటి బెదిరిస్తున్నా? నేను తలుచుకుంటే నీకంటే కత్తెలాంటి ఫిగర్లు నా వెనకాల పడతారు తెలుసా. ఏదో జాలు చూపించావు అంతే. నీ మొహానికి అమ్మాయిలు పడతారా? నేను విన్న బెస్ట్ జోక్ ఇది. బాయ్. పోవే, బెంచ్ కార్లో పెద్ద బెరగలు అమ్ముకునే మొహం దానా. స్వామి గారు ప్రపోజ్ చేసింది ఈ అమ్మాయికే, ప్రిన్సిపల్ కూతురు అంట. మళ్ళీ వచ్చేస్తుందంటే విన్నావా? స్వామిగాడు ప్రిన్సిపల్ కూతురికి ప్రపోజ్ చేశాడని కాలేజ్ అంతా గోల. ఇప్పుడు నేను నీతో మాట్లాడితే మనం లవర్స్ అని రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. రూమర్ స్ప్రెడ్ చేశాను కదా ప్రాబ్లమ్. ఏం కంగారు పడకు, కొన్ని రోజుల్లో అవి కూడా నిజం చేసేస్తా. ఓ అప్సరా పెన్సిల్ ఏంటి అందగత్తవే. పోరా. ఈ పోర్షన్ కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. నీకో విషయం తెలుసా? ఏంటి? స్వామి ఇందాక కొత్తగా వచ్చింది కదా అమ్మాయి, అప్సరా, అదే ప్రిన్సిపల్ గారి అమ్మాయి, తనకు ప్రపోజ్ చేశాడంట. అది కూడా వాళ్ళ అన్నయ్య ముందే అంట. ఏంటి, స్వామి అంటే ఇష్టమా? చిచి, అలాంటిదేం లేదు. లేదు, నీకు ఇష్టమే. ఎందుకో చెప్పనా? ఎందుకు? నేను ఈ విషయం 5గురికి చెప్పా. అందరూ అవునా అలా ఇలా చెప్పాడే అని షాక్ అయ్యారు. కానీ నువ్వు మాత్రం అని సైలెంట్గా ఉన్నావు. ఏంటి, లోపల ఫీల్ అవుతున్నావా? చిచి, అదేం లేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాం అంతే. సో చెప్పకు. నువ్వు స్వామిని చూడడం నేను చూసాగా. వాడు నువ్వు నన్ను చూస్తున్నావా అని అడిగినప్పుడు చెప్పేయాల్సింది. నా మాట విని ఇప్పుడైనా చెప్పు. నోరు మూస్తావా? ఊరంతా చాటింపు వేసేదాకా నీ నోటికి అలుపు రాదు. మనకన్నా పొడిచే మనగాడే. చంటి బండి, క్యాంటీన్కి వెళ్ళి ఫుల్ కుమ్మేద్దాం. వచ్చండి. రా నాగరాజు, నువ్వు కూడా రా. రేయ్, ఈ టాపిక్ ఇంకా జరగలేదు కదరా, ఎందుకు అప్పుడే చేసేస్తున్నావు? అంటే నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం రా. సార్ చెప్పిన వేలో కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని. నువ్వు టాపర్ అని తెలుసు కానీ ఇంత మేధాం అనుకోలేదురా. సర్లే, క్యాంటీన్కి వెళ్ళి తిందా. నేను రాను స్వామి, మీరు వెళ్ళండి. లంచ్ ఏం చేస్తావురా? హాస్టల్ నుండి క్యారేజ్ తెచ్చుకున్నా. హాస్టల్ ఫుడ్ హాస్టల్లో తింటవే కాకని అనుకుంటే నువ్వు క్యారేజ్ కట్టుకొచ్చి అక్కడ తింటున్నావా? వెళ్ళామని తిందా. అందుకే దేశం బాగుపడతలేదు. ఏరా, ఇప్పుడు నాలా చదువు మీద ఇంట్రెస్ట్ లేనడేమో బిర్యానీ తిని, నీలా బాగా చదువుకున్నాడేమో హాస్టల్లో ఫుడ్ తిని పస్తులుండే దేశం ఎక్కడ బాగుపడు చెప్పు. క్యాంటీన్కి వెళ్ళి మంచి బిర్యానీ తిందా. స్వామి ప్లీజ్ అర్థం చేసుకోవా. ఏరా, డబ్బుల గురించా? నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్ట కదా చెప్పు. మనం ఫ్రెండ్స్ రా, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాయి. ఇదిగో మా నాన్న డబ్బులు వడ్డీకి ఇచ్చి బాగా వెనకేస్తాడు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఎంత అడిగితే అంత తెగిచ్చేస్తాడు. నువ్వు భయపడకుతా. అది అలా చెప్పిన మాట నాలే. రే, మీరు రారా? నువ్వు వెళ్ళరా, మా దగ్గర డబ్బులు లేవు. సరే జాగ్రత్త, మంచిగా లాగండి. రండి. C6 H4 చికెన్ ముక్క పెట్టరా. నేను పెట్టను. నాకు అందుకైనా పెట్టరా. నాకే సరిపోదు. ప్లీజ్, నీకు అరగతలేదు. అరే నాకు కూడా కొంచెం పెట్టరా. అరే కొంచెం పెట్టరా. క్లాస్ నిండా ముష్టేదోళ్ళు ఎక్కువైపోయారు. పట్టే సార్. పర్లేదులే పెట్టు. కొద్దిగానే సరే అయిపోద్ది. అయినా క్లాస్లో తిన్నావేంట్రా? అంటే మీ క్లాస్కి లేట్ అవ్వకూడదని పెందలాడే బయలుదేరి చదివో తినకుండా వచ్చేసాను సార్. నువ్వు నా క్లాస్ కోసం బ్రేక్ఫాస్ట్ మాని వచ్చేసావా? నువ్వు లేట్గా రావడానికి నాదేం ఫస్ట్ పీరియడ్ కాదురా, 4th పీరియడ్. అబద్ధం చెప్పడం కూడా అది యదావకే. తిన్నా బాబు, అది చూడు. ఆపరేషన్ అప్సరయాన్ రెడీ. సక్సెస్. C6H6 కాల్డ్ బెంజిన్. అరే స్వామి,
సార్ నీ క్లాస్ ఎక్కడ చెప్తుండే నువ్వు ఎక్కడ చూస్తున్నావురా? అంటే పెన్ రాయట్లేదు సార్, తను అడుగుతున్నాను. అంటే నువ్వు క్లాస్ వింటున్నావా? వింటున్నాను సార్. సరే, వాట్ ఈస్ ది చీపెస్ట్ ఆల్కహాల్? హానెస్ట్గా చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ సార్. మ్యాన్షన్ హౌసా? మీ బాధ నాకు అర్థమవుతుంది సార్. అంతకన్నా చీప్ అనేవి ఉంటాయి ఓసీ లాంటివి, కానీ అసలు హెల్త్కి మంచిది కాదు సార్. మ్యాన్షన్ హౌస్ బెస్ట్. అరే నేను తాగేది మ్యాన్షన్ హౌస్ కాదురా. మరేంటి సార్, ఓసీయా? చిచి, నేను అడిగింది కెమిస్ట్రీలో ఆల్కహాల్ గురించి, నువ్వు తాగే ఆల్కహాల్ గురించి కాదు. చిచ్చి, అవి ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు సార్. ఏం స్టూడెంట్స్ ఉన్నారా బాబు? సైలెన్స్. సర్లే, బెంజిన్ గురించి తెలుసా? బెంజ్ కార్ తెలుసు, విజయవాడలో బెంజ్ సర్కిల్ తెలుసు. ఈ బెంజిన్ ఎప్పుడు వినలేదు సార్. తప్పులేదు లేరా, కూర్చో. ఓకే. ఏం స్టూడెంట్స్ ఉన్నారా బాబు? ఏయ్ సైలెన్స్. అటెండెన్స్. హే, ఆ ఇద్దరికి అటెండెన్స్ ఏపీయు. ఓకే. ఈవన్ సుబ్బు, ఇద్దరు అమ్మాయికి ప్రాక్సీ చెప్తే డబ్బులు ఇస్తారు. పాడ్కాస్ట్ కదా. అయితే ఒక నెంబర్ సెట్. F3 F6 చేద్దాం. E9 స్వామి ప్రెజెంట్ సార్. F3 పుష్ప ప్రెజెంట్ సార్. F4 ఫనీ. F6 దీపా. F6 ప్రెజెంట్ సార్. దీపా ఒక్కసారి నిలబడమ్మా. ఇప్పుడు దొరికేవరా? నీకు దండ పెడతాను చెప్పకే. రాలేదన్నమాట. మరి ఇప్పుడు సగం ఆడ సగం మగా గొంతుతో ప్రజెంట్ అవడరా చెప్పింది? సార్, ప్రాక్సీ చెప్పింది స్వామి సార్. F9కే కాదు, F6 కూడా వాడే ప్రాక్సీ చెప్పాడు. నాకేం సంబంధం లేదు. స్వామి, ప్రాక్సీ ఎందుకు చెప్పావు? సార్, చిన్నప్పటి నుంచి నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక సార్. నా మిమిక్రీతో మమ్మల్ని బోల్తా కొట్టించచ్చా లేదా అని ఒకసారి చెక్ చేశాను సార్. చాలా ఈజీగా బోల్తా కొట్టించచ్చు. నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్త చూసుకోండి. కాలేజ్ చెడ్డ పేరు మాత్రం తీసుకురాకండి ప్లీజ్. నీకు 1 వీక్ ఆబ్సెంట్, ఈ రోజుతో కలిపి. అరే పదం వెళ్ళిపోదాం. ఏ ఎక్కడికమ్మా? 1 వీక్ ఆబ్సెంట్ అన్నారు, ఇంకొండెందుకు బొక్క. సారీ, వేస్ట్. తప్పులేదురా, బురద మీద రాయితే ఆ బురద మన మొహమ్మే పడిద్ది. బురదే కదా సార్, కడుక్కుంటే పోతుందిలేండి. సైలెన్స్. మిడ్ వస్తుందిగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అప్పుడు చూసుకుందాం. స్టూడెంట్స్, మిడ్ ఎగ్జామ్స్ కోసం కొన్ని నోట్స్ ప్రిపేర్ చేశాను. మీరే ఎవరికైనా పంపిస్తా. ఎవరికి పంపించను? స్వామి, నీ మెయిల్ ఐడి చెప్పు, నీకే పంపిస్తా. సార్, నాకెందుకు సార్, క్లాస్లో ఎంతమంది టాపర్స్ ఉన్నారు, అలా పంపండి. వాళ్ళకి ఎవరికైనా పంపించాను అనుకో, నీకు పంపించలేదు కాబట్టి నువ్వు చదవలేదని చెప్తావు. అందుకే నీకే పంపుతా, నీ మెయిల్ ఐడియే ఇవ్వు. పర్సనల్గా వచ్చి చెప్తానులేండి సార్. పర్లేదులే, చెప్పు. నా మెయిల్ ఐడి నీకు ఎందుకురా? @gmail.com సార్. ఎన్నిసార్లు అవుతారా బాబు? అందుకే పర్సనల్గా చెప్తా అన్నాను సార్. నేను నా కెరియర్లో నీ అంత వరస్ట్ స్టూడెంట్ అని చూడలేదురా. నేను కూడా నా కెరీర్లో మీ అంత ఏంట్రా? ఏం లేదు సార్. మనిషికి మరి అంత దూరం ఉండకూడదన్నా. సీనియర్స్ని, ప్రిన్సిపల్ కూతుర్ని, సార్లని అందరినీ గెలుక్కుంటూ పోతున్నాడు. ఈ సార్ కొంచెం పర్లేదురా, మంచోడే. కానీ ఎవరినైతే గెలకూడదో ఆ మేడం గెలికేసాడు. శైలజ మేడం, ఇంగ్లీష్ లెక్చరర్, ఫుల్ కోపిస్ట్. Students, one should talk about the things what they have done today. Apsara, come and speak first. Speak. Good morning, guys. So the first thing I did in the morning is... రే ఏంట్రా యాదవ్ సోది? కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తాను రా అంటే విన్నారా? సావంటే చీల్చి చెండాడేస్తుంది. Swami, what's happening there? నథింగ్ మేడం. Come and speak. నేనేనంటరా, వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్. హాయ్ 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 మేడం, హౌ ఆర్ యూ? టుడే ఆఫ్టర్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ మేడం, ఐ వేక్ అప్ మేడం. సారీ, woke up madam. I prayed to sun. Got my D, E, F up to Z vitamins madam. After that I did asanas on yoga mat. Yoga. I ate Mysore bonda, which is padam guttaratledati. 3 days before only available in my hostel madam. Then I came here. Auto asked me 50 rupees madam, but I bear him for 20 rupees madam. Shut up and go, Swami. Don't you have minimum basics in English?
నో నో మేడం, ఇంగ్లీష్ ఇన్ మై మైండ్ ఇట్స్ లైక్ బెంజ్ కార్ మేడం, బట్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై మౌత్ లైక్ టుకు టుకు. సెకండ్ హ్యాండ్ మారుతి 800 మేడం. ఐ డోంట్ నో ద Go Swami, shame on you. మేడం, కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ మేడం? Ask. ఈజ్ యువర్ హస్బెండ్ అలైవ్? Go Swami. ఓకే, డాక్టర్ చూపించుకోండి. Useless fellows. సూపర్ చెప్పావురా. Next, Nagaraju. Nagaraju, I'm calling you. Come fast. Speak. Today morning What I today? You learned only 2 words in your entire life? You don't even know how to speak English? Such a useless person you are. You better stop studying. Start work as a waiter. Oh, sorry. Nowadays, waiters are speaking better English than you. Go. Next, Shravan. రే, ఇప్పుడే వస్తా. ఎక్కడికి రా? Swami. Where are you going? 1 minute మేడం, టాయిలెట్. Shameless fellows. సార్ రండి సార్. ఏమైంది స్వామి? సార్ రండి సార్, ప్లీజ్ రండి సార్. Why did you bring the faculty here? 1 minute మేడం. సార్, మీరు నా కోసం మీ సబ్జెక్ట్లో టఫెస్ట్ ప్రాబ్లం బోర్డు మీద రాయండి. ఇందాక ఇక్కడ టాపర్స్ ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడారు. మేడం సభాష్ అన్నారు, అందరూ క్లాప్స్ కూడా కొట్టారు. ఇప్పుడు టాపర్స్లో ఎవరన్నా వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలరా? ఎవరన్నా రావచ్చు, నో ప్రాబ్లం. లేరా? రే నాగరాజు, నువ్వు రారా. ఇప్పుడు నువ్వు రాకపోతే బతికి బొక్క. సారీ, వేస్ట్. నువ్వు చేయగలవు, దా. సార్, అది కరెక్టేనా? కరెక్ట్ స్వామి. ఈ ప్రాబ్లం ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చని నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ. నిజంగా ఇలాంటి స్టూడెంట్ ఉండడం మన అదృష్టం. మేడం, విన్నారా? మీకు తెలుగు వచ్చనుకుంటా. నాగరాజు లాంటి మన కాలేజీలో చదవడం మన కాలేజ్ అదృష్టం అంట. మీరు ఇందాక ఇంగ్లీష్లో మాట్లాడినందుకే యూజ్లెస్ డస్ట్బిన్ ఏ హోటల్లో కూడా పనిచేయడానికి పనికిరావు అన్నారు. ఇప్పుడు ఏమంటారు మేడం? ఇందాక ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు నవ్విన వాళ్ళకి సారీ, టాపర్స్కి ఇప్పటికైనా అర్థమైందా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి నాలెడ్జ్ అండ్ టాలెంట్కి సంబంధం లేదని? మీకు విషయం తెలుసా, ఫారెన్లో జైల్లో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. మీరు చెప్పింది కరెక్టే మేడం. ఇంగ్లీష్ రాకపోతే జాబ్ రాదన్నారు, ఐ అగ్రీ. కానీ దానికి చెప్పే విధానం అయితే ఖచ్చితంగా ఇది కాదు. ఏమో, ఎవరికి తెలుసు, వాడు మీలాగా 30,000కి 40,000కి కాకుండా ఏ ఇస్రో నాసా వెళ్ళొచ్చేమో. అంతేగాని ఒకటి కాన్ఫిడెన్స్ గెలిచేసినట్టు బిహేవ్ చేయడం, దానికి మీరంతా నవ్వడం అసలు కరెక్ట్ కాదు. సో స్టూడెంట్స్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ జీనియస్ నాగరాజు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఎవరిలో ఎంత ఉందో ఎవరికీ తెలీదు. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సారీ. థ్యాంక్ యూ మ్యామ్. ఐమ్ సారీ. కుమ్మేసు పద. బాబు స్వామి, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏం ఫ్రెండ్స్ ఉన్నారా బాబు? ఏంటి పట్టుమమ్మ ఎలా వచ్చావు? అదేం లేదు స్వామి, నీతో. నీకు చెప్పు. ఐషు, కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడవా? ముందు మాకు బాలపౌచి చూసామని ఫాలోయింగ్ బాబు బొమ్మలు వస్తారు, జాలు చూపించాము అంతే. పోరా బేవకు. పోవే, ఎలిజబెత్ రాని దగ్గర బ్రౌజులు దొబ్బేసా మహందానా. ఇప్పుడు చెప్పేషు. అదేం లేదు స్వామి, ఇందాక బాగా మాట్లాడావు కదా, అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ.
మరి ఇందాకైతే పౌచని వినిపించింది. నేనేమనలేదు. మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, బాగా రాయి. నువ్వు కూడా బాగా రాయి. బాయ్ బాయ్. ఏ తల్లి కన్నబెడ్డో. ఓ అప్సరా పెన్సిల్. ఇంకోసారి నన్ను పెన్సిల్ అని పిలవకు. మరి పెన్ అని పిలవనా? నా పేరుతో పిలువు. నువ్వు పెద్దయాక నువ్వు అప్సరాస్లో ఉండడం చూసి మీ వాళ్ళు అప్సరాన్ని మార్చారా లేకపోతే చిన్నప్పుడే పెట్టారా? ఏంటి ఎక్స్ట్రాలా? చిన్నప్పుడే పెట్టారు. దీనికి పొగడతలు కూడా అర్థం కావట్లేదు. మీ ఓళ్ళకి ఫ్యూచర్ గురించి చూసే పవర్ ఉందనుకుంటా. మొన్న మ్యాటర్ ఏంటో చెప్తావా? అదా, మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, మన ఇద్దరం కలిసి కంబైన్ స్టడీస్ ప్లాన్ చేద్దామా? నేను వచ్చింది ఈ రోజు, నన్నే అడుగుతావా? నువ్వు ఎప్పుడు వచ్చినా చదివేస్తావులే, హెల్ప్ చేయొచ్చు కదా అప్సరా. అయినా మిడ్ ఎగ్జామ్స్ కి ఎవరైనా కంబైన్ స్టడీస్ చేస్తారా? మిడ్ ఎగ్జామ్స్ బాగా చదివితే పునాదులు స్ట్రాంగ్ అయ్యి సేమ్ బాగా రాయగలం అని అడాల్ఫ్ హిట్లర్ చెప్పాడు. అవునా? అయితే వెళ్ళి వాళ్ళని అడుగు. ఓ మర్చిపోయా, అసలే నీకు ఫ్యాన్స్ ఎక్కువ కదా, వాళ్ళని అడుగు. అదే నీ బుట్ట బొమ్మ. ఏంటి జలసా? చీ, నాకెందుకు జలస్? అయినా నీ గోల్ తప్పుద్దని నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. నా టైం వేస్ట్ చేయకు. అసలే మంచి మార్క్స్ స్కోర్ చేసి యుఎస్ లో మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నా. సరేనా? బాయ్. ఏమైందిరా? దొబ్బేమందే. మనకంటే అదృష్టం లేదు కానీ అప్సరా చాలా లక్కీ. రే Friend app. Real friends, real conversations, real rewards. Download now. Link in description.